సోయా చాప్ మక్ని ఫస్ట్ మనకి సోయా చాప్స్ ఇలా దొరుకుతాయండి. వీటిని డీప్ ఫ్రై చేసుకొని కూడా డైరెక్ట్ గా స్నాక్ లాగా తినొచ్చు అండ్ సింపుల్ గా కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఈ పాన్ లో మనం ఆయిల్ వేసి అది వేడెక్కే లోపల మసాలాలన్నీ మిక్స్ చేసుకుందాం. ఈ నూనె వేడెక్కే లోపల మసాలాలు మిక్స్ చేసుకుందాం. సోయా చాప్స్ ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం. ఎలా చేయాలో మీకోసం షోలో నేను చూపించాను. ఒక్కసారి మీరు మీకోసం సోయా చాప్స్ అని కొడితే కనుక ఆ లింక్ వచ్చేస్తుంది, తయారు చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఇంట్లో తయారు చేయలేదండి. డైరెక్ట్గా క్యాన్ మనకి దొరుకుతుంది, అందులో తీసుకున్నాం అనమాట. రెడీమేడ్ చాప్సే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఇంకా ఉప్పు కూడా మనకు కావాలి. ఉప్పు తీసుకొని ఇందులో వేసిన తర్వాత ఇందులో మనం హంకడ్ వేసుకుందాం. పెరుగుని ఒక బట్టలో వేసి పైకి ఇలా గట్టిగా కట్టేస్తే కనుక వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా గట్టిగా హంకడ్ తయారవుతుంది అనమాట. కమ్మగా ఉన్న పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇలా అలాగే ఇందులో ధనియాల పొడి కూడా వేసేయండి. చక్కగా ఫస్ట్ ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేయండి ఇలా. ఇప్పుడు సోయా చాప్స్ తీసుకొని ఇందులో వేసేయండి. చక్కగా మసాలాలు పట్టించండి. ఫుల్గా అప్లై చేయాలని ఏం లేదు. చక్కగా ఇలా కొంచెం తీసుకొని అప్లై చేయండి. సో ఇప్పుడు ఈ సోయా చాప్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా మంచి ప్రోటీన్ అండి. సోయా పిండితో చేస్తారు. చక్కగా అప్లై చేయండి. మరీ ఎక్కువ మసాలా పట్టుకోవాలని లేదు, బట్ అన్నిటికీ కరెక్ట్గా అప్లై చేయండి. ఇప్పుడు ఇలా మసాలా పట్టించాం కదా, ఈ సోయా చాప్స్ ని ఇలా స్టిక్ ఉంది కదా, ఐస్ క్రీమ్ స్టిక్, దీన్ని గట్టిగా పట్టుకొని స్టిక్ తీసేసి ఓన్లీ దీన్ని మటుకి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. సో ఈ మసాలా ఏదైతే ఉందో మనం లాస్ట్ లో యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం. అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను టమాటాలకి పైన ఇలా జస్ట్ ఘాటు పెట్టుకొని వేడి వేడి నీళ్ళల్లో వేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత బయటికి తీసేసి తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం స్కిన్ తీసేసుకోవాలి. సో వీటిని ఒక 4 టమాటాలు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకొని స్కిన్ తీసేసాను. టమాటాలు మిక్సీ జార్లో వేసాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలని కూడా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ జార్లో వేసేసి ఇంకా జీడిపప్పు కూడా ఒక గుప్పెడు జీడిపప్పు తీసి ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్సీలో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక సోయా చాప్స్ కి పట్టించిన మ్యారినేషన్ ఉంది కదా, ఈ మసాలాను కూడా మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మిక్సీ చేస్తే మొత్తం బాగా కలిసిపోతుందండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ, టమాటో ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. దానికన్నా ముందు చాప్స్ ని మనం ఇలా తిప్పుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. సో ఇక్కడ చూడండి, మసాలాలన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. గ్రేవీకి కావాల్సిన పేస్ట్ రెడీగా ఉంది. సోయా చాప్స్ చక్కగా మసాలా పట్టించి ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం. రెండో వైపు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. చూడండి చక్కగా 2 వైపులా ఫ్రై అయిపోయాయి. మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా స్నాక్ కోసం తినాలి అంటే ఇలా తయారు చేసుకోండి.
సోయా చాప్ ని ఇలా ఫ్రై చేసిన తర్వాత స్మాల్ 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 పీసెస్ గా కట్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై చేసిన పల్లీలు, కొత్త కొత్తిమీర, నిమ్మరసం అన్ని కలుపుకొని మనం చాట్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదే వేడి నూనెలో మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, జీడిపప్పు, టమాటో ప్యూరీ అన్నీ వేసేసుకోండి ఇందులోనే. వాటితో పాటు మ్యారినేట్ చేసిన పేస్ట్ కూడా ఉంది కదా, ఆ మసాలాలు అన్నీ గ్రేవీలో ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సింది ఏం ఉండదు. ఒకసారి వాటర్ యాడ్ చేసి పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాం. జీడిపప్పు వేసాం కాబట్టి బాయిల్ అయిన తర్వాత మళ్ళీ థిక్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం పల్చగా చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే థిక్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఇంకొక 10 నిమిషాలు చూడండి. వేయగానే ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయింది కదా. ఒకసారి కుక్ అయిన తర్వాత మళ్ళీ నూనె పైకి తేలుతుంది. నూనె మళ్ళీ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా గ్రేవీ కుక్ అయిందని అర్థం. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. సో కరెక్ట్ గా ఇంకొక 10 నిమిషాలు నూనె పైనంతా కనిపించేలాగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది కదా, థిక్ అయిపోయింది. మనం గ్రేవీలో ఉప్పు వేయలేదు, ముందు మసాలాలో వేసాం. గ్రేవీలో కూడా ఇంకొంచెం ఉప్పు పడుతుంది. అలాగే ఇందులో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో కొంచెం మనం హనీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, స్వీట్ అయిపోతుంది. సో జస్ట్ 1 టీ స్పూన్ వేసి మిక్స్ చేసేయాలి. అలాగే ఇందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. ఇంకొకటేమో గార్నిష్ కోసం ఉంచేద్దాం. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా ఇప్పుడు నా దగ్గర ఉంది. కొంచెం వేసి కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. ఇంత మంచి కలర్ఫుల్ గా ఉంది కదా. ఇందులో మనం కాస్త కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి ఎప్పుడైనా సరే మనం ప్యాకెట్ లో తెచ్చి పెట్టుకుంటే అది మెత్తగా అయిపోతుంది కదా. సో ఇలా కొంచెం పాన్ లో పెట్టి వేడి చేస్తే కనుక మళ్ళీ క్రిస్పీగా అవుతుంది. పౌడర్ చేసి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చేతిలోకి తీసుకొని నలిపితే చూడండి చక్కగా పౌడర్ అయిపోయింది. మొత్తం బాగా మిక్స్ చేసేయండి. సో మక్నీ సాస్ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ లో ఇదే సాస్ ని చాలా డిషెస్ కి వాడతారు. చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మనం ఇంట్లో హ్యాపీగా ఎంత సింపుల్ గా చేసుకున్నాం చూడండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చాప్స్ ని మనం కట్ చేసుకున్నాం చూడండి. ఇలా మిడిల్ లోకి 1/2 చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇలా పీసెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మక్నీ గ్రేవీని మరీ ఎక్కువ కాదు, పీస్ కనిపించాలి, గ్రేవీ కనిపించాలి. అలాగే పైనుండి కాస్త ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్. అలాగే పైనుండి కాస్త బటర్ తో ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సోయా చాప్ మక్నీ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ లో జస్ట్ ఇలా సింపుల్ గా గార్నిష్ చేసి మన దగ్గరకు తీసుకొస్తే చాలా చార్జ్ చేస్తాడు. ఇంట్లోనే మనం ఇలాంటి మ్యాజిక్స్ ఎన్నో చేయొచ్చు. సోయా చాప్ మక్నీ తయారీ విధానం: ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, హంకడ్, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో సోయా చాప్ వేసి మసాలా అంతా పట్టించుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో ఉడికించి తొక్క తీసుకున్న టమాటాలు, అలాగే ఉడికించుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకొని అందులోనే మిగిలిన మసాలా కూడా వేసి టమాటో ప్యూరీ వేసి మిక్సీ పట్టుకొని ఆల్రెడీ వేడిగా ఉన్న నూనెలో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కొంచెం తేనె, బటర్ వేసి ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మక్నీ సాస్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ప్లేట్ లో పెట్టుకున్న సోయా చాప్స్ పీసెస్ పైన వేసుకొని కాస్త ఫ్రెష్ క్రీమ్ అలాగే బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సోయా చాప్ మక్నీ రెడీ అవుతుంది.